నిన్న జరిగిన ఎపిసోడ్లో డెమోన్ అండ్ కళ్యాణ్కి బయాస్డ్గా బిగ్ బాస్ మాట్లాడినట్టు అనిపించింది. రీతులు సంజన అన్నందుకు హౌస్లోంచి బయటికి పంపించేద్దామని చెప్పి మెయిన్ డోర్స్ కూడా ఓపెన్ చేయించేశారు కదా. అలాంటప్పుడు డెమోన్ కళ్యాణ్ పీక పట్టుకున్నాడు. అండ్ అది కావాలని పట్టుకోకపోయినా సరే అలా పట్టుకోవద్దని చెప్పి చిన్న వార్నింగ్ కూడా ఇవ్వకుండా డెమోన్ అయితే వదిలేశారు. అండ్ కళ్యాణ్ అయితే ప్రాపర్టీని పాడు చేశాడు. అండ్ బీప్ సౌండ్ వచ్చేలా కొన్ని బూతులు అయితే మాట్లాడాడు. అండ్ ఈ విషయం కోసం కూడా అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వకుండా ఫన్నీగా మాట్లాడాలనిపించింది నాగార్జున గారు అయితే. నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది. అండ్ రీతి విషయంలో డెమోను అలాగే 2 సార్లు గెంటినందుకు ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ వస్తుందని చెప్పి మోకాళ్ళ మీద వేయించి సారీ చెప్పించారు కదా. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో అట్లీస్ట్ సారీ కూడా చెప్పించకుండా అది పెద్ద విషయమే కాదన్నట్టు హౌస్ మేట్స్ కూడా అనుకోలేదు, బయట ఉన్న ఆడియన్స్ కూడా అనుకోలేదని చెప్పి తను ఏమి అనకుండా సారీ కూడా చెప్పించకుండా కళ్యాణ్కి అండ్ తను అయితే కూర్చోబెట్టారు. ఇదైతే నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ కళ్యాణ్ విషయంలో కూడా సరదాగా ఏదో ఫన్నీగా మాట్లాడినట్టు అనిపించింది. వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఏమనిపించలేదు. అండ్ రీతు నామినేషన్స్లో సంజనని కూడా రెచ్చగొట్టింది. అసలు ఆ విషయం కోసమే మాట్లాడలేదు. అండ్ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆ విషయం తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టింది. అసలు ఈ విషయాన్ని అడగలేదు నాగార్జున గారు అయితే రీతుని. నామినేషన్స్లో నువ్వు అనవసరంగా మధ్యలో దూరం అని చెప్పి ఆ ఒక్క విషయాన్ని అడిగారు అంతే. అదే సంజన విషయంలో అయితే గేట్స్ ఓపెన్ చేయించి బయటికి పంపించేద్దామని ప్లాన్ చేసి మళ్ళీ హౌస్ మేట్స్ ఆ 4 డిసిషన్ తీసుకుని మళ్ళీ హౌస్లో ఉంచేలా చేశారు. ఇదైతే కరెక్ట్ కాదు. సంజనకు ఒక న్యాయం జరిగినట్టు అనిపించింది అండ్ వీళ్ళకి ఒక న్యాయం జరిగినట్టు అనిపించింది. నాకైతే నిన్నటి ఎపిసోడ్లో వీళ్ళపై సరిగ్గా యాక్షన్ తీసుకోలేదేమో అనిపించింది. అండ్ వాళ్ళని బయటికి పంపించేస్తానని చెప్పకపోయినా సరే అట్లీస్ట్ ఒక సారీ అన్న కొంచెం గట్టిగా వార్నింగ్ అన్న ఇస్తే బాగుంది అనిపించింది. సంజనకి ఇచ్చిన వార్నింగ్ వాళ్ళిద్దరిలో ఒక్కరికి కూడా సరిగ్గా ఇవ్వలేదు అనిపించింది. నేను జరిగిన ఎపిసోడ్లో సంజనని బయటికి పంపించేద్దామని చెప్పి బిగ్ బాస్ టీం వాళ్ళు అంతలా హడావిడి చేశారు కదా. ఇందులో కొంత పర్సెంట్ అయినా కళ్యాణ్ అండ్ డెమోన్ మీద తీసుకుంటే బాగుందని మీలో ఎంతమంది కనిపించిందో వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.